రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమన్నాడు? మధ్యశిలాయుగానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అన్నాడు. ఓకేనా? మధ్యశిలాయుగం అంటే ఎప్పుడు వస్తుంది మనకి? 9000 BC నుంచి 4000 BC మధ్యలో మధ్యశిలాయుగం అంటాం. ఓకేనా? సరైన గుర్తించాలి. ఆప్షన్ 1 ఏమన్నాడు? చొపాని మండాలో తొలి ఇళ్ల నిర్మాణం జరిగింది అన్నాడు. యాక్చువల్లీ చొపాని మండాలో తొలి ఇళ్ల నిర్మాణం కాదు, చొపాని మండల్లో తొలిసారిగా కుండలు తయారు చేశారు. సో ఒకటనేది రాంగ్. రెండోది ఏమన్నాడు? సరెన్ నహర్ రాయ్లో తొలి కుండలు తయారు చేశాడు. ఇక్కడ అక్కడ ఇచ్చాడు, అక్కడ ఇక్కడ ఇచ్చాడు. సరెన్ నహర్ రాయ్లో ఏం జరిగింది? తొలి ఇళ్ల నిర్మాణం జరిగింది, తొలి కుండలు కాదు. సో రెండోది కూడా రాంగ్ ఆన్సర్. మూడోది, ఈ కాలంలో పశు పోషణ ప్రారంభమైంది అన్నాడు. రైట్ అండి. మీరు ఇండియన్ హిస్టరీ చదివేటప్పుడు ప్రాచీన శిలాయుగము, మధ్య శిలాయుగము, నవీన శిలాయుగం అని వస్తుంది. మధ్య శిలాయుగంలో వచ్చిన డెవలప్మెంట్ ఏంటి సరే అంటే పశు పోషణ ప్రారంభమైంది. ఎక్కడ జరిగింది? రాజస్థాన్లోని బగోర్ అనేటువంటి ప్రాంతము, అంతేకాకుండా ఉత్తరప్రదేశ్లోని ఆడమ్ఘర్ అనేటువంటి ఈ రెండు ప్రాంతాల్లో పశు పోషణ జరిగినట్లుగా మనకి చరిత్రకారులు చెప్తా ఉన్నారు. సో థర్డ్ అనేది రైట్. ఓకేనా? ఫోర్త్ ఆటోమేటిక్ గా రాంగ్ అవుతుంది. ఫోర్త్ ఏమన్నాడు? ఈ కాలంలో వ్యవసాయము ప్రారంభించబడింది అన్నాడు. మధ్యశిలాయుగంలో వ్యవసాయం స్టార్ట్ కాలే. ఎప్పుడు వ్యవసాయం స్టార్ట్ అయింది? నవీన శిలాయుగంలో వ్యవసాయం స్టార్ట్ అయింది. అంటే 7000 BCలో మొట్టమొదటిసారిగా వ్యవసాయం స్టార్ట్ అయింది. అది కూడా ఎక్కడ? మెహర్గర్లో. ఎక్కడండి? మెహర్గర్ అనేటువంటి ప్రాంతం ప్రస్తుతం పాకిస్తాన్ కిందకి వస్తుంది. భారతదేశంలోని మెహర్గర్ ప్రజలే మొట్టమొదటిసారిగా వ్యవసాయం చేశారు. సో వ్యవసాయం నవీన శిలాయుగానికి సంబంధించింది. నాలుగోది రాంగ్. సరైన నహర్ రాయ్లో తొలి ఇళ్ల నిర్మాణం జరిగింది. రెండోది రాంగ్. చొపాని మండలో తొలి కుండలు తయారు చేశారు. ఒకటోది రాంగ్. ఈ కాలంలో పశు పోషణ ప్రారంభమైంది. మూడోది కరెక్ట్ ఆన్సర్. దీంట్లో మనకు సరైనది గుర్తించమన్నాడు కాబట్టి ఆన్సర్ 3 అన్నమాట. సో పశు పోషణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.